హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్ అండి. ఈరోజు మనం వచ్చేసి ఇంకో హౌస్ సేల్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే మన కర్నూలు నుంచి కొడుమూరు వెళ్ళే రూట్లో హోసన్న మందిరం అని చెప్పేసి మనకైతే రోడ్ మీద ఉంటుందండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి మనకు పక్కనే ఉంటుందన్నమాట. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సో దాని పక్కనే ఈ హౌస్ అయితే మనకైతే ప్రజెంట్ సేల్కి వచ్చింది. సో ఇది ఎంత చెప్తున్నారు ఏంటి అనేది మనకి తెలియాలంటే ఫస్ట్ హౌస్ మొత్తం చూడాలి. ఈ హౌస్ చూసిన తర్వాత మీకైతే సేల్కి ఎంత ఉంది ఏంటి అండ్ అని చెప్పేసి మీకు తెలుస్తుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి వీళ్ళు ఎందుకు సేల్ చేస్తున్నారంటే వీళ్ళకి ఆల్రెడీ వేరే ప్లేస్‌లో వేరే హౌస్ ఉందన్నమాట. సో, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, పోవడానికి వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమ్ ఉందంట. సో, దానికోసం వాళ్ళైతే ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. అంతేగాని ఏదైతే ప్రాబ్లమ్ లేదండి. సో, ఇది ఆల్రెడీ యూజ్ చేసిన హౌస్ అన్నమాట. రీసెంట్‌గా 1 ఇయర్ 9 మంత్స్ కంప్లీట్ అయిందన్నమాట. ఈ హౌస్ వీళ్ళైతే కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఈ హౌస్‌లో ఆల్రెడీ వీళ్ళు ఉంటున్నారన్నమాట. ఈ ఓనర్స్ వచ్చేసి ఈ హౌస్ చేయడానికి రీజన్ అంటే ఈ హౌస్ సేల్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి దూరం అవుతుంది. అందుకే మేము ఇది సేల్ చేసేసి దగ్గరలో వేరే హౌస్ తీసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు అందుకే సేల్ పెట్టారు. సో, అంతే అండి. ఈ హౌస్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, టోటల్ హౌస్ చూద్దాము. ఇది ఎంత ప్రైస్ చెప్పారు ఏంటి మీకైతే లాస్ట్‌లో చెప్తాము. సో, 1 మినిట్‌లో వీడియో అయితే మీకైతే అర్థం కాదండి. సో, టోటల్ హౌస్ చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితేనే మీరు ఈ హౌస్ చూడడానికి రండి. ఓకే. ఇంక లేట్ చేయకుండా, లాగ్ చేయకుండా మనమైతే హౌస్ చూద్దాము. ఓకే. ఇదొచ్చేసి మన హౌస్ మెయిన్ బయట ఎంట్రన్స్ అన్నమాట చూసుకోండి. సో, ఇది హౌస్ ఎంట్రన్స్ అన్నమాట. సో, పక్కన మనకొచ్చేసి చెట్టు కూడా ఉంటుందన్నమాట పెట్టుకోవడానికి. అండ్ కార్ పార్కింగ్ కూడా ఏరియా ఉందన్నమాట మనకు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి. సో, ఇంటి ముందు వచ్చేసి మనకు 20 ఫీట్స్ రోడ్ ఉంటుందండి. సో, మట్టి రోడ్డు. సో, వెరీ సూన్ ఇక్కడ మెయిన్ రోడ్ కూడా వస్తుందన్నమాట. సో, 20 ఫీట్స్ రోడ్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి మన మెయిన్ గేట్ అన్నమాట హౌస్‌కి ఎంట్రన్స్ గేట్. సో, మనం వచ్చేసి వెహికల్ పైన పార్క్ చేసుకుంటే కదండీ! స్టెప్స్ ఉన్నాయి కాబట్టి వెహికల్ పైకి పార్క్ చేసుకోలేము. ఒకవేళ మీరు స్లోప్ లాంటిదైనా పెట్టించుకుంటే వెహికల్ డైరెక్ట్‌గా అయితే పార్క్ చేసుకోవచ్చు పైన. సో, ఇదొచ్చేసి హౌస్ బయట మనం చూసుకోవచ్చనమాట. ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ చాలా బావుంది. సో, ఈవినింగ్ పూట వచ్చేసి ఇలా కూర్చొని మంచిగా మనం చిల్ అవ్వడానికి చాలా బావుంటుంది. ఇలా ఉయ్యాలేసుకుంటే. అండ్ ఇక్కడ మనకు ఫ్యాన్ కూడా చూడండి. ఫ్యాన్ పెట్టుకోవడానికి కనెక్షన్ కూడా ఉంది. సో, బయట మళ్ళీ మనం సెపరేట్‌గా ఏం పెట్టియాల్సిన అవసరం లేదు. అన్నీ ఆల్రెడీ పెట్టేసి ఉంది. సో, బయటొచ్చేసి మనం చూసుకుంటే హౌస్‌కి చూసుకోవచ్చు. వీళ్ళు టైల్సే ఇచ్చారండి. సో, నార్మల్‌గా కొంతమంది పెయింట్ ఏసి వదిలేస్తారు. సో, అలా కాకుండా వీళ్ళు టైల్సే ఇచ్చి పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం పెయింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇదేదన్నా డస్ట్ పడి గలీజ్ అయిపోతుందని చెప్పి బాధ కూడా లేదనమాట. సో, టైల్స్‌లో ఇది ఎప్పుడు నీట్‌గా ఉంటుంది. జస్ట్ వాటర్ కొట్టేసి క్లీన్ చేస్తే మనకు చాలా బావుంటుంది. అండ్ ఇక్కడొచ్చేసి స్విచ్ బోర్డ్స్ అండి. ఈ బయట మనకు లైట్స్ ఇవన్నీ ఫ్యాన్ కావాలనుకుంటే దానికోసం ఈ స్విచ్ బోర్డ్ ఏరియా అనమాట ఇది. అండ్ ఛార్జింగ్ పెట్టుకునేకి కూడా మనకి ఇట్లా సాకెట్ ఉంది. సో, ఇదొచ్చేసి మనకు బయట హాల్ చూసుకోండి. ఈ ఇంట్లో ఉండే వాళ్ళకొచ్చేసి చెట్లంటే చాలా ఇష్టం అని చెప్పేసి టోటల్ మొత్తం మొక్కలు పెంచారు. సో, అదే అండి ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. అండ్ దీనివల్ల అక్కడ కొంచెం డార్క్‌గా ఉంటుంది. అది తప్పు అనుకోదండి. సో, ఆ మట్టి నుంచి వచ్చిన కలర్ అది అలా ఉంది. సో, మీకు ఇష్టం లేకపోతే ఇది తీసేసుకోవచ్చు. సో, ఇది అండి బయట మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మెయిన్ మనం చూసుకుంటే ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ అండి. సో, మెయిన్ గేట్‌కొచ్చేసి వీళ్ళు నార్మల్‌గా మస్కిటోస్ రాకుండా కూడా ఇక్కడ నెట్ పెట్టించారు వీళ్ళు. సో, చూసుకోవచ్చు. మస్కిటోస్ రాకుండా నెట్ ఉంటుంది. అండ్ మనకు గ్లాస్ బ్రేక్ అవ్వకుండా కడ్డీలతో వీళ్ళైతే ఇక్కడ మనకు సేఫ్టీగా సెక్యూరిటీ పెట్టించారనమాట. సో, ఇదొచ్చేసి గ్లాస్ బ్రేక్ అవ్వకుండా సేఫ్టీ కోసం పెట్టించారు ఇవన్నీ. ఇంకా ఇదొచ్చేసి హౌస్‌కి మెయిన్ డోర్ అండి. సో, ఇది మెయిన్ డోర్ సింగిల్ డోర్ అనమాట. సో, మంచి డిజైనింగ్ అయితే చాలా బాగుంది ఫ్లవర్ లాగా. సో, ఇది మెయిన్ డోర్ ఇది. సో, మనం హాల్‌లోకి ఎంటర్ అవుతాం ఫస్ట్. సో, ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్‌లో చూసుకుంటే మనకొచ్చేసి స్విచ్ బోర్డ్ ఉంటుందండి. సో, ఫ్యూజ్ బాక్స్ అంటారు కదా! సో, అది ఫ్యూజ్ బాక్స్ అనమాట. మనకు రైట్ సైడ్‌లో ఉంటుంది. సో, ఇదొచ్చేసి హాల్ అనమాట. సో, హాల్ చూసుకోవచ్చు. ఈ హౌస్‌లో వచ్చేసి మనకు మెయిన్ అయితే ఒకటేందంటే పీయూపీ అండి. సో, పీయూపీ వచ్చేసి నార్మల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హౌసెస్‌లో కాకుండా ఇది నార్మల్ కొంచెం ఓల్డ్ టైప్‌లో పీయూపీ లాగా ఉంటుంది. సో, ఇదైతే నార్మల్‌గా పెట్టించిన పీయూపీ కాదు. సిమెంట్‌తో చేసిన ప్లాస్టింగ్ వర్క్ పీయూపీ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో, ముందే చెప్తున్నా మళ్ళీ మాకు చెప్పలేదని చెప్పేసి పీయూపీ లేదని చెప్పేసి మీరు కంప్లెయింట్ చేయకండి. ఇది కొంచెం 1 ఇయర్ బిఫోర్ హౌస్ అనమాట. అందుకోసం మీకైతే క్లియర్ చెప్తున్నాము. సో, ఇదొచ్చేసి టీవీ వాల్ ఏరియా అండి. సో, మనం ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఆల్రెడీ టీవీ రన్నింగ్‌లో ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా! యూజింగ్‌లో ఉన్న హౌస్ అని. సో, అదండి. ఇది టీవీ వాల్ ఏరియా. అండ్ ఇక్కడొచ్చేసి మనకు స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఈ హాల్‌కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్. అండ్ టీవీకి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ వచ్చేసి ఇక్కడే ఉంటాయండి. సో, టీవీ మనం అన్ని కేబుల్స్‌కి కనెక్ట్ చేసుకోవడానికి స్విచ్ బోర్డ్ ఇక్కడే ఉంటుంది. ఈ వాల్ ఏరియా. ఇక్కడొచ్చి మనం రైట్ సైడ్‌లో చూసుకుంటే ఇదొచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ వస్తుంది. సో, ఇదొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. సో, ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. సో, మనకైతే కొంచెం చిన్నగా ఉంటుంది. సో, చూసుకోవచ్చు. పైన మనం వస్తువులు పెట్టుకోవడానికైతే ప్లేస్ ఉంది చూడండి. సో, ఇక్కడొచ్చేసి మనం షోకేస్ గూడ్‌లాగా ఉంది. సో, ఇది కబోర్డ్స్ లేవు కాబట్టి వీళ్ళు కర్టెన్స్ ఏసి క్లోజ్ చేశారు. మీకు ఒకేళ ఈ హౌస్ తీసుకొని కొంచెం రెనోవేషన్ వర్క్ చేపించుకోవాలంటే కబోర్డ్స్ పెట్టించుకోవచ్చు. సో, కబోర్డ్స్ పెట్టించేస్తే చాలా బాగుంటుంది ఈ ఇల్లనేది. సో, చూసుకోండి పైన వస్తువులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. అండ్ ఈ రూమ్‌కొచ్చేసి చిన్న లైట్ పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ ఉంది. సో, ఇలానే కాకుండా పైన మనకొచ్చేసి ఇక్కడ చూసుకుంటే ట్యూబ్ లైట్ పెట్టుకోవడానికి కూడా ఆల్రెడీ ఇక్కడ మనకు ప్లేస్ అయితే ఉంది. అండ్ ఈ హౌస్‌కొచ్చేసి మనం ఏసీ కూడా పెట్టించుకోవచ్చండి. సో, ఏసీ కోసం సెపరేట్‌గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ స్విచ్ అయితే ఉంది మనకు ఏసీ కోసం. ఇక్కడ ఏసీ ప్లగ్ చేసేసి మనము అక్కడ పిన్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఈ రూమ్‌లో వచ్చేసి వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీ చూడండి. సో, మనకొచ్చేసి ఇది కిటికీ.
వెంటిలేషన్ కోసం పెట్టారు. సో ప్రజెంట్ వీళ్ళు క్లోజ్ చేశారనమాట. ఎందుకని చెప్పేసి ఇది వెంటిలేషన్ కోసం పెట్టించిన కిటికీ. సో దీంట్లో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ రూమ్ లో. సో ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి, కొంచెం పెద్దగా ఉంటుంది, వెస్ట్రన్ బాత్రూమ్ టైప్ అనమాట. సో బాత్రూమ్ చూపిస్తే ఎక్కువ బాగోదు. సో టైల్స్ వర్క్ అన్ని కూడా ఉన్నాయి. సో ప్లంబింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ బాత్రూమ్ కి సంబంధించిన స్విచ్చెస్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటాయండి. సో చూసుకోండి, ఇక్కడ ఉంటాయి స్విచ్చెస్ వచ్చేసి బాత్రూమ్ సంబంధించినది. సో ఇది క్లోజ్ చేసేద్దాం. సో ఇలా క్లోజ్ చేసుకోవచ్చండి హౌస్ కి. మనమైతే అన్ని కలిపి గలీజ్గా కనిపించకుండా అలా కట్టన్ వేసేసి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఈ హాల్లో వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ ఇక్కడ ఉందండి. సో వచ్చేసి వాష్ బేసిన్ అనమాట. సో మనం బయటికి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇక్కడ మనకు హాల్లో ఇక్కడ అయితే మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే హాల్ కి సంబంధించిన ఇది ఒక వెంటిలేషన్ కోసం పెట్టిన గ్రిల్ అనమాట. సో డే టైంలో ఈ గ్రిల్ అనేది ఓపెన్ చేసుకున్నాం అంటే మనకు ఎటువంటి లైట్స్ కూడా అవసరం లేదు. సో జస్ట్ ఈ డోర్స్ అనేది ఓపెన్ చేసుకొని మనం డే టైంలో మంచిగా ఇంట్లో ఉండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక గేట్ నేను చెప్పాను మీకు ఇందాక. సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట. సో నార్త్ ఫేసింగ్ లో ఇది ఒక హౌస్ అనమాట, అంటే ఈ డోర్ అనమాట, చిన్నది డోరు. ఇది వచ్చేసి ఇక్కడ 2 డోర్స్ ఉంటాయండి. సో నార్మల్ గా మెయిన్ డోర్ కి సింగిల్ డోర్ ఉంటే, బట్ ఇక్కడ నార్త్ సైడ్ వచ్చేసి డోర్ కి ఇవి 2 ఉంటాయి అనమాట, చిన్నవి. అండ్ దీనికి సేఫ్టీగా కూడా వీళ్ళు ఆల్రెడీ గ్రిల్ పెట్టించారు, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ కడ్డీలతో వీళ్ళు గ్రిల్ చేయించారు. అండ్ మస్కిటోస్ రాకుండా కూడా వీళ్ళు దీనికి నెట్ పెట్టించారు. ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, సారీ మెయిన్ బెడ్రూమ్. ఇందాక చూసిన చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మెయిన్ బెడ్రూమ్ అండి, చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ ఏరియా. సో మనకు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే షోకేస్ గూడ్స్ ఉంటాయి అన్నమాట, మనం వస్తువులు పెట్టుకోవడానికి అలా ప్లేస్ ఉంటుంది. ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా అయితే ఇదండి. సో ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా అయితే ఇది. అండ్ పైన మనం ఏసీ పెట్టుకోవడానికి కూడా మనకు అక్కడ ప్లేస్ ఉంది. అండ్ స్విచ్ అక్కడ ఉందండి. సో చిన్న ట్యూబ్ లైట్ పెట్టుకోవడానికి అక్కడ మనకైతే బల్బ్ పెట్టుకోవడానికి కూడా ఉంది. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వెంటిలేషన్ కోసం డోర్, లేకపోతే బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడానికి కూడా మనకి ప్లేస్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనం బయటికి రావడానికి ఎందుకంటే ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుందండి మనకు. సో చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట. సో అందుకోసం ఇది డోరు. సో ఇది ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట. ఇంకా పైన మనకు చిన్న స్పేస్ ఉంటుంది. ఏదైనా వస్తువులు అలా పెట్టుకోవచ్చు మనం ఫ్రీగా, అంటే కనిపించకుండా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇంకా బాత్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ అయితే ఇక్కడ ఉంటాయి చూడండి. సో ఇది వచ్చేసి ఈ బాత్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇవి. సో ఇది అండి. ఇలానే కొంచెం ముందుకు వచ్చేస్తే మనకైతే వాషింగ్ ఏరియా ఉంది బయట ఇక్కడ. సో ఇది వాషింగ్ ఏరియా అండి. సో ట్యాప్ కూడా ఉంది చూడండి. సో వాటర్ కూడా ఆల్రెడీ మనకు వస్తుంది. సో వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ అవసరం లేదని కూడా మనం ముందుకు వచ్చేస్తే ఇక్కడే మనకు వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా అండి. ఇలా వాషింగ్ మిషన్ బయట పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ కోసం వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్ కూడా చూడండి. ఇది వచ్చేసి మోటార్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ అనమాట. ఇది మోటార్ బోర్డు, ఇది వాషింగ్ మిషన్ కోసం పెట్టిన ప్లేస్. ఇది వచ్చేసి దానికి సంబంధించిన స్విచ్ అసలు పెట్టుకోవడానికి ఇలా ఇలా పెట్టుకోవచ్చు మనం హౌసెస్ కి. సో ఇది అండి ఈ హౌస్ కి సంబంధించినది. ఇంకా మనం కిచెన్ లోకి వెళ్దాము. సో కిచెన్ లోకి వెళ్ళి మొత్తం చూద్దాం. ఓకే, బ్యాక్ వెళ్ళి. సో మనం వచ్చేసి కిచెన్ లోకి వెళ్లే ముందు ఇక్కడ వచ్చేసి మీకు సంపు చెప్తాం. సో ఇది వచ్చేసి సంపు అండి, ఇది సంపు ఏరియా అనమాట. అది గుర్తుపెట్టుకొని సంపు దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు మనకు వచ్చేసి ఇక్కడ కొంచెం బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా ఈ బండ, ఇదే మోటార్ ఉన్న ఏరియా అండి. సో ఇది మోటార్ కోసం అనమాట. అది ముందు సంపు ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లోకి వెళ్దాం ఇలానే లోపలికి. సో మనం హాల్ లోకి వచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇది హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా అనమాట. ఇక్కడే చిన్న లైట్ పెట్టుకోవడం కూడా మనకు దగ్గర ఉంది లైట్, అలా లైట్ పెట్టుకోవచ్చు. ఇలా కాదనుకుంటే మనకు పెద్ద లైట్ కావాలంటే, అంటే ట్యూబ్ లైట్ కావాలంటే ఇక్కడ పైన ట్యూబ్ లైట్ అలా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో అది ట్యూబ్ లైట్ కోసం. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కోసం అండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నారనుకో స్విచ్ బోర్డ్ ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్ కోసం సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ. సో ఇది ఫ్రిడ్జ్ పెట్టుకున్న ఏరియా అనమాట, మనకైతే అడ్డంగా ఉండదు. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కిచెన్ అండి. సో ఇది కిచెన్ ఏరియా. సో మనం కిచెన్ కనిపించకూడదు అని చెప్పేసి ఇలా డోర్ ఇలా కటన్స్ పెట్టుకోవచ్చు అనమాట, డోర్ కటన్స్. సో ఇది కిచెన్ ఏరియా అండి. సో కిచెన్ అయితే చాలా బాగుంది. సో టైల్స్ తో చాలా మంచిగా స్టిచ్ చేశారు. అండ్ నీట్ మెయింటెనెన్స్ ఉంది. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పైన చూడండి. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా అక్కడ ఉంది మనకు. సో ఈ కిచెన్ అయితే మనకు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కిచెన్ ఇక్కడ గ్యాస్ పెట్టుకుంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడ ఉంటుంది. లేదు మనం చిమ్నీ పెట్టుకోవాలంటే కూడా మనం చిమ్నీ పెట్టుకోవచ్చు. అలా కూడా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి ఇలా షోకేస్ గూడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి వాష్ బేసిన్ కూడా ఉంది. సో మనకు వాటర్ ప్రాబ్లం కూడా లేదు. సో వాటర్ కూడా మనకు ఫ్లూయెంట్ గా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటే దానికి కనెక్షన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇది వాటర్ ప్యూరిఫైర్ కోసం. సో కిచెన్ అయితే చాలా బాగుంది. అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక డోర్ ఉంది పెద్దగానే. సో ఇది ఓపెన్ చేసుకుంటే డే టైమ్ లో మనకు కిచెన్ లో లైటింగ్ కూడా అవసరం లేదండి, చాలా బాగుంటుంది. అండ్ పైన స్పేస్ కూడా చూడండి, మనం ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి పెద్ద పెద్ద సామాన్లు కావాలంటే పైన పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన పైన కూడా చాలా బాగుంది. అండ్ ఈ కిచెన్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇక్కడ అండి. ఇది వచ్చేసి ఈ కిచెన్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఏరియా ఇది. సో కిచెన్ కి వచ్చేసి ఇక్కడ ఇంకో షోకేస్ గోల్డ్ ఉన్నాయి. ఇలా చిన్న చిన్న డబ్బాలు ఇవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంది అనమాట. సో కిచెన్ అయితే నీట్ మెయింటెనెన్స్ ఉంది. అండ్ కొంచెం విత్ గా ఉంది, లెంత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ లా చెప్పుకోవచ్చు అనమాట. సో నీట్ మెయింటెనెన్స్ చాలా బాగుంది కిచెన్. సో టోటల్ ఇంకా హౌస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో
సో గైస్ హౌస్ అయితే మొత్తం చూసారు కదా. సో ఇది ఆల్రెడీ మీకు చెప్తున్నామండి, 1 ఇయర్ ఆల్రెడీ అయిపోయింది ఈ హౌస్ అనేది. ఇది ఆల్రెడీ ప్రెజెంట్ యూజ్ చేస్తున్న హౌస్ అనమాట. సో వీళ్ళొచ్చేసి కొంచెం దూరంగా ఉందని చెప్పేసి అమ్మేస్తున్నారు. అంతేగాని రిమైనింగ్ ఏ ప్రాబ్లమ్ అయితే లేదు. సో హౌస్ టోటల్ ఇప్పుడు మనకి ఎంత కావాలి, సైజెస్ ఎంత ఉంది, ఏంటి, దీనికి వీళ్ళు ఎంత ప్రైస్ చెప్తున్నారు అనేది మీకు కావాలా. సో దానికంటే ముందు వచ్చేసి ఈ హౌస్కి వచ్చేసి సంప్ అవైలబుల్గా ఉందండి, అండ్ మోటార్ అవైలబుల్గా ఉంది. సో ఇంకా మనం వచ్చేసి ఒకవేళ మనం మున్సిపాలిటీ కనెక్షన్ కూడా తీసుకుంటే అన్ని కూడా వీళ్ళు ఆల్రెడీ సెట్ చేసి పెట్టేస్తారు. సో మనం వాటర్ కనెక్షన్ తీసుకొని జస్ట్ యూజ్ చేసుకునే వరకు అనమాట. సో హౌస్ అయితే ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ, పెయింటింగ్ ప్రాబ్లమ్ కానీ, లేకపోతే ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ ఇలా ఏ ప్రాబ్లమ్ లేదు. అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నీట్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో జస్ట్ వాళ్ళకి ఇవి కొంచెం దూరం అవుతుందని ఒక రీజన్ వల్ల సేల్ చేస్తున్నారు. అంతేగాని ఇంకే రీజన్ లేదు. సో ఈ హౌస్ వచ్చేసి మనకి ఎంత ఉందంటే 22x50 అండి. 22x50 అంటే మనకి ఎంత వస్తుంది, 2.5 సెంట్స్ అంటే 2.5 సెంట్స్. సో దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి మనకు 62 లక్షలు. సో గుర్తుపెట్టుకోండి, 62 లక్షలు అనమాట. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో వెస్ట్ ఫేస్ లో మెయిన్ హౌస్ డోర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇది వచ్చేసి వీళ్ళు చెప్పే మనకు ప్రైస్ 62 లక్షలు. ఈ 62 లక్షలు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి. సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీకు ఎవరైనా కావాలి, మాకు హౌస్ మొత్తం నచ్చింది, మేము తీసుకుంటాం అంటేనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా ఛానల్ నెంబర్ వచ్చేసి కింద పెడతాను చూడండి. డ్రీమ్ హౌస్ అని చెప్పేసి మా ఛానల్ నెంబర్ ఉంటుంది. సో హౌస్ అయితే మీరు ఒకసారి వచ్చి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది, బాగుంది, మాకు కావాలి అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తాము. సో మేము వచ్చేసి చెప్పిన 62 లక్షలు అయితే ఫిక్స్డ్ కాదండి, స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఒకసారి వచ్చి టోటల్ హౌస్ చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది, చాలా బాగుంది అనుకుంటేనే మనం ఫర్దర్ గా ప్రాసెస్ లోకి వెళ్దాము. సో ఈ హౌస్ వచ్చేసి ఎటువంటి ల్యాండ్ లిటిగేషన్స్ కానీ, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం కానీ ఇలా ఏమీ లేవండి. అన్ని ప్రాబ్లం క్లియర్ గా ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్స్ కాదు, ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా హౌస్ క్లీన్ గా అన్ని చాలా బాగున్నాయి. మేము చెక్ చేసి మీకైతే చెప్తున్నాము. ఎటువంటి ఫ్రాడ్ కానీ, స్కామ్ కానీ మా వీడియోస్ లో పెట్టడం ఎక్కడ కూడా ల్యాండ్ లిటిగేషన్స్ కానీ, ఇలాంటి ఫ్రాడ్స్, స్కామ్స్ ఇలాంటివి ఉన్న హౌస్ మేము పెట్టము. సో టోటల్ అన్ని కనుక్కొని అన్ని క్లియర్ గా ఉన్నాయని మాకు అంటే మేము ఫస్ట్ మీకు చెప్పే ముందు మేము టోటల్ గా ఎంక్వైరీ చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత మీకు అయితే చెప్తాము. అంతేగాని మీకు చెప్పేసి జస్ట్ మీకు అమ్మేయాలని చెప్పేసి ఒక థాట్ తో మేమైతే పెట్టము. సో అన్ని క్లీన్ కట్ గా ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి ఒకసారి హౌస్ చూడండి. నచ్చితే సింపుల్ గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి వర్క్ చేయించాల్సిన అవసరం లేదు. సో కబోర్డ్స్ ఒకటి మనకు కావాలనుకుంటే లైట్ గా కొంచెం ఒక 1 lakh లో కబోర్డ్స్ అయితే చేయించుకోవచ్చు. సో హౌస్ అయితే చాలా బాగుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మా ఛానల్లో ఉన్నాయి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి, మేము మీకు ఆన్సర్ ఇస్తాము. ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా మాకు కాంటాక్ట్ చేస్తే మేము మీకు టోటల్ ఆన్సర్ ఇస్తాము. ఓకే, సో ఇలాంటి వీడియోస్ మీరు ఇలాంటి ఇంకా నెక్స్ట్ హౌస్ వీడియోస్ మీరు కనుక చూడాలనుకుంటే మా ఛానల్ కొంచెం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కన బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటే మీకు మేము ఏదైనా హౌస్ వీడియోస్ మేము పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ రావాలి. మీరు చూడాలనుకుంటే అవి ఆన్లో పెట్టుకోవాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే మీకైతే ఇలా నోటిఫికేషన్ వస్తాయి. సో తక్కువ బడ్జెట్లో మీకు మంచి హౌసెస్ మీకు కావాలనుకుంటే అవి ఆన్లో పెట్టుకోండి. మేము ఒకవేళ వీడియో పెట్టినా ఎప్పుడో మీరు చూసి అది మాకు హౌస్ కావాలి అని అనుకుంటే అది అప్పటికే సేల్ అయిపోయి ఉండొచ్చండి. సో దానికోసం చెప్తున్నాము. సో లేట్ చేయకుండా మీరైతే ఆ హౌస్ వీడియో చూసి మీకు నచ్చింది, కావాలి అని అనుకున్నాలనుకుంటే ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఆన్లో ఉండాలి, అండ్ బెల్ సింబల్ అనేది ఆన్లో ఉంటేనే మీకు నోటిఫికేషన్ త్వరగా వస్తుంది. సో దానికోసం చెప్తున్నాము. సో మీరే కాదండి, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే రిలేటివ్స్ కానీ, లేకపోతే మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకుంటే మా ఛానల్ వాళ్ళు కొంచెం ప్రిఫర్ చేయండి. ఇక్కడ హౌసెస్ చాలా బాగుంటాయి, వీళ్ళు తక్కువ బడ్జెట్లో ఇస్తారని చెప్పేసి ఒక హోప్ ఉంటుంది మాకు కూడా. మీరు అంటే మాకు సపోర్ట్ ఇస్తే మాకు కూడా మంచి వీడియోస్ చేయడానికి అలా మాకు కూడా కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుందండి. సో అందుకోసం చెప్తున్నాము, అంతకంటే ఏం లేదు. సో హౌస్ అయితే చాలా బాగుంది. ఒకసారి వచ్చి చూడండి, నచ్చితే తీసుకోండి. ఓకే, సో ఇంకో ఇంట్లో మళ్ళీ కలుస్తున్నాము. అండ్ ఈ హౌస్కి వచ్చేసి ఆల్రెడీ G+1 అండి. అంటే మనకి కింద కాకుండా పైన కూడా ఇల్లు కట్టుకోవడానికి ఆల్రెడీ పర్మిషన్ ఉంది. పిల్లర్స్ కూడా వేసి పెట్టారనమాట. సో అది గుర్తుపెట్టుకుని మైండ్లో. సో ఆల్రెడీ ఇది G+1 అనమాట. సో పిల్లర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. మీరు పైన హౌస్ కట్టుకోవాలనుకుంటే ఈజీగా కట్టుకోవచ్చు. దానికి అప్రూవల్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఇదే అండి ఈ హౌస్ గురించి. ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ బాయ్.